అండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను అమ్మవారికి పట్టు చీర చీర కుడతారు కదా, అది ఎలా కుట్టాలో చూపించబోతున్నాను. లెంత్ వచ్చి 2.5 ఇంచెస్ పెట్టుకున్నానండి. విడ్త్ వచ్చి 11 ఇంచెస్ పెట్టుకున్నాను. అమ్మవారి పొడవు అమ్మవారు విగ్రహం ఎంత పొడవు ఉంటుందో అంతది కొలుచుకుంటున్నాను. బార్డర్ వేస్తే నీట్గా వస్తుందని బార్డర్ కోసం ఈ క్లాత్లో మిగిలిన బార్డర్ పార్ట్ ఉంది కదా, కొద్దిగానే తీసుకుంటున్నాను. మరీ ఎక్కువైతే అంతా అదే కనిపిస్తుందని ఇది తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది పళ్ళు పార్ట్ కోసం వచ్చి 2 ఇంచెస్ విడ్త్ 7 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. ఇది ఒక పార్ట్గా కట్ చేసుకున్నాను. బార్డర్ పార్ట్ పింక్ అనేది నా దగ్గర అయిపోయిందండి. అందుకని బ్లౌజ్ పీస్లో ఇదే కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ పీస్ ఉంటే దాన్ని తీసుకున్నాను. దాన్ని ఇటుపక్క అటు సైడు ఇటు సైడు బార్డర్ వచ్చేలాగా అంచులాగా కుట్టుకుందామని ఇలా చేశాను. ఫస్ట్ టైం నా ఛానల్ కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. దానికోసం ఇలా ఎంత ఉందో అంత తీసుకొని ఫోల్డ్ చేసి కుట్టుకుంటానండి. ఇది ఫస్ట్ కింద పళ్ళు పార్టు అంటే పావడాని రెడీ చేయడానికి కింద బార్డర్ అని చెప్పాను కదా, దాన్ని కుట్టుకోవడానికి ఇలా చూపిస్తున్నాను. ఇది బార్డర్ ఫస్ట్ రివర్స్ తిప్పి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసి మళ్ళీ కరెక్ట్గా స్టిచ్ వేయాలండి. ఇలా చేయడం వల్ల అణిగినట్టు ఉంటుంది. తర్వాత పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇది కట్టిన తర్వాత అమ్మవారికి చాలా అందంగా ఉందండి. మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి. శారీ మిషన్తో కాకపోయినా మామూలుగా నీడిల్తో అయినా యూస్ చేసి స్టిచ్ చేసి వేసుకోవచ్చండి. ఆ వీడియో మీకు కానీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా ఆ వీడియో తీయడానికి ఈసారి ట్రై చేస్తాను. ఇలా ఫ్రిల్ పెట్టుకుంటాం కదా, అటు సైడ్ 1/2 ఇంచు ఇటు సైడ్ 1/2 ఇంచు వదిలేసి తర్వాత ఫ్రిల్ పెట్టడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే కుట్లల్లోకి పోకుండా ఉంటుందని. ఇలా చిన్నగా ఒక్కొక్కటి మనము నడుము ఎంత ఉందో విగ్రహానికి అంతవరకు పెట్టుకున్నాను. ఎక్కువగానే పెట్టుకున్నాను. చుట్టూరు రౌండ్గా బాగా వస్తుందని ఇలా వచ్చిందండి. తర్వాత దీన్ని ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుందండి. ఆ ఫ్రిల్ అనేది అలాగే అణిగిపోయి, అందుకని ఇలా హ్యాండ్తో ప్రస్తుతానికి చూపించడానికి మీకు ఇలా హ్యాండ్తో అంటున్నాను. ఇలా నీట్గా ఒక్కొక్కటి సర్దుకొని తర్వాత దాన్ని ఫోల్డ్ చేసి బరువైంది ఏదైనా పెట్టినా కూడా ఆ ఫోల్డింగ్ అనేది అలాగే ఉంటుంది. ఇది థ్రెడ్ పైపింగ్ మామూలు హ్యాంగింగ్స్కి థ్రెడ్ వేసుకుంటాం కదా, ఆ థ్రెడ్ అండి. దానికన్నా కొద్దిగా అటు సైడ్ ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా, ఇటు సైడ్ ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇది లైనింగ్ క్లాత్ పైన పావడాకి నాడలాగా కట్టుకుంటాం కదా, దానికోసం యూస్ చేయడానికి ఇది లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి. ఫస్ట్ రఫ్ చేసి తర్వాత కుట్టేసుకుంటున్నాను. వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. లేకపోతే మళ్ళీ డౌట్లు వస్తాయి. ఇలా ఒక సైడ్ కుట్టిన తర్వాత మధ్యలో ఆ నాడ అనేది పెట్టేసి తర్వాత ఇలా ఫోల్డ్ చేసి ఆ నాడ మీద కుట్టు పడకుండా వేయండి, లేకపోతే అది అడ్జస్ట్ చేసుకోవడానికి రాదనమాట. అందుకని చెప్తున్నాను. ఇలా కుట్టిన తర్వాత ఇంకొక కుట్టు వేసుకుంటున్నాను. ఇది అనేది ఎవరైనా బిగినర్స్ అయినా కుట్టుకోవచ్చండి. చాలా బాగున్నది అమ్మవారికి కట్టింటే. ఇలా నిదానంగా మడుచుకుంటూ కుట్టుకోండి. ఇది ఈజీగా కుట్టుకోవచ్చు. ఇలా చిన్నగా కుట్టుకున్న తర్వాత ఈ బార్డర్ వల్ల లుక్కే మారిపోయింది. ఇంకా పావడా పార్ట్ అయితే మనకు రెడీ అయిపోయిందని ఇలా అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు పళ్ళు కోసం మనం ఇందాక క్లాత్ తీసుకున్నాం కదా, 2 ఇంచెస్ విడ్త్ 7 ఇంచెస్ లెంత్, ఆ పార్ట్కి అటు సైడు ఇటు సైడు ఇదే క్లాత్ అండి. ఈ సైడ్ అటు సైడు ఇటు సైడు అండ్ ఇటు పక్క అంచు సైడు మనము ఈ క్లాత్ పెట్టి అంచులాగా కనిపిస్తుంది, లేకపోతే అదే ఉంటుంది కాబట్టి బాగుండదని లుక్. ఇది కాంట్రాస్ట్ కలర్లో అంచు కోసం యాడ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇటు సైడ్ కూడా మడిచి కుట్టుకోవాలండి, లేకపోతే పీస్లు అనేవి పోతాయి. కొద్దిగా ఎక్స్ట్రా తీసుకోండి ఇక్కడ కట్ చేసి మడవడానికని. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా మడిచి కుట్టుకోండి. అలా విధంగా మడిచి కుట్టుకోండి, అప్పుడే నీట్గా వస్తుంది. ఒకవేళ
ఇలా పీసులు అనేవి పోతుంటే ఫస్టే ఒక సైడ్ కుట్టు పెట్టుకొని తర్వాత ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోండి. దానివల్ల కూడా అందంగా ఉంటుంది, అంటే పీసులు అవి పోకుండా ఉంటాయి. ఇటు సైడ్ కుడుతున్నానండి. మనం విగ్రహం లెంత్ ఎంత ఉందో అంత తీసుకోవాలి, దానికన్నా 2 ఇంచులు ఎక్స్ట్రానే తీసుకోవాలి. ఎందుకంటే కింద సైడు బాగా ఫ్రిల్ లాగా వస్తుంది కాబట్టి. నాకు విగ్రహం అనేది చాలా చిన్నగా ఉందండి, మొత్తం కలిపి 2 ఇంచులు ఉంది అంతేను, అంటే నడుం పార్ట్ వరకు. అందుకని నేను 2.5 ఇంచెస్ తీసుకున్నాను కింది వరకు. ఇటు సైడ్ కూడా అంచుకి అలాగే వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోండి. ఇటు కుట్టిన తర్వాత ఇటు సైడ్ అనేది ఆ పావడానికి మనం ఇలా ఫ్రిల్ పెట్టి జాయింట్ చేస్తాము, అదనేది కదలకుండా ఉంటుంది. ఇలా ఫ్రిల్ పెట్టి ఒక కుట్టు వేసుకోండి రఫ్ చేసి. అలా వీడియోలో చూపించిన విధంగా కుట్టు వేసుకోండి. అలా కుట్టు వేసుకున్న తర్వాత రఫ్ చేసుకోండి 2-3 సార్లు, లేకపోతే కుట్టు అనేది ఊడిపోద్ది. ఇలా చిన్నగా ఫ్రిల్, నేను అంచు అనేది ఎంత ఉందో అంతవరకే ఫ్రిల్ పెడుతున్నానండి, అప్పుడైతే లుక్ చూడడానికి బాగుంటుందని. మీరు కూడా మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి. అదిగాక ఈ చిన్న ఐడల్ కదా అమ్మవారిది, అందుకని ఆ లెంత్ కూడా సరిపోద్దని అలా పెడుతున్నాను. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. అమ్మవారు కట్టిన తర్వాత ఇలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫుల్గా వీడియో చూడండి.